చూడండి, మీరు మొహం చాటేసినంత మాత్రాన నిజం దాగదు. నిజం దాచాలనే ప్రయత్నం కూడా మీరు చేయకండి. చెప్పండి. అమ్మా, 7 ఏళ్ల క్రితం నా ప్రమేయం లేకపోయినా సరే నాకు తెలిసిన నిజాన్ని, నేను చేసిన తప్పుని నా గుండెల్లోనే మోస్తూ పాపంలా పెంచుకుంటూ పోతున్నాను. ఏంటా నిజం? 7 ఏళ్ల క్రితం నాకు గుళ్ళో అప్పుడే పుట్టి కొన్ని గంటలైన చంటి పిల్లాడు దొరికాడమ్మా. ఎవరు వదిలేసి వెళ్ళుంటారని నేను చూస్తూ ఉంటే ఒక ఆడ మనిషి అనుమానాస్పదంగా కనిపించింది. సందేహంతో ఆవిడ్ని పిలిస్తే తప్పించుకునే ప్రయత్నం చేసింది. నేను ఆవిడ్ని వెంబడించాను, కానీ తప్పించుకుంది. ఆవిడ మొహం మీరు చూసారా? ఆవిడ్ని మీరు గుర్తుపడతారా? ఆవిడ మొహం నేను చూశాను. ఆ రూపాన్ని నా మస్తిష్కంలో ముద్రించుకున్నాను. ఎప్పుడు కనిపించినా స్పష్టంగా గుర్తుపడతాను. ఆ తల్లి ఆ బాబుని గుడిలో వదిలి పాపం చేస్తే అప్పుడు నేనున్న పరిస్థితిలో ఆ బిడ్డను పెంచుకుని కన్నవాళ్లకి వెతికి అప్పగించకుండా ఇదే అనాథాశ్రమంలో వదిలేసి వెళ్ళిపోయానమ్మా. అందుకే అప్పటినుంచి నాకు అవకాశం ఉన్నప్పుడల్లా ఇలా పళ్ళు అవి పెట్టి వెళ్తున్నాను. మీరు అనాథాశ్రమంలో వదిలేసి వెళ్ళిన ఆ బాబు ఎవరండి? నేరుగా ఆ బాబుని నేను కలవకపోయినా ఆరా తీసి తెలుసుకున్నాను. అప్పుడప్పుడు దూరం నుంచి చూసి వెళ్తున్నాను. ఆ బాబు పేరేంటి? వాడి పేరు మీరు మొహం చూశారు కాబట్టి ఆవిడెవరో మీరు వెతికే ప్రయత్నం ఎప్పుడు చేయలేదా? కొన్నాళ్లు తెలుసుకునే ప్రయత్నం చేశాను, తరువాత వదిలేశాను. సరే, ఇక నుంచి ఆవిడ్ని వెతకడానికి మీ ప్రయత్నం మీరు చేయండి. ఆ పిల్లాడి తల్లెవరో తెలుసుకోవడానికి నా ప్రయత్నం నేను చేస్తాను. అలాగేనమ్మా. వాళ్ళెవరో తెలిస్తే ఒక అనాథ బాబుకి కుటుంబాన్ని ఇచ్చిన వాళ్ళమవుతాం. తప్పకుండానమ్మా. మరి నేను వెళ్ళొస్తాను. సరేనండి. సరేనమ్మా. సీతక్క కొడుకు ఇక్కడే ఉన్నాడా? వాణ్ణి ఎలా తెలుసుకోవాలి? సీతక్క కలవకుండా ఏం చేయాలి? ఒరే, బాల్ దొరికిందిరా.
రాము, నేను మీకు ముందే తెలుసా? నేనే నిన్నిక్కడికి చేర్చింది బాబు. తెలుసు బాబు. అంతేకాదు, మీ అమ్మ ఎక్కడ ఉందో తెలుసుకునే ప్రయత్నం చేయబోతున్నా. మీ టీచర్ కూడా అదే పనిలో ఉంటానని చెప్పారు. మా అమ్మ ఎక్కడుందో తెలుసుకుంటారా? ఎలా తెలుసుకుంటారు? ఎప్పుడు తెలుసుకుంటారు? తొందరలోనే మీ టీచర్కి చెప్పాను. వస్తాను. అలాగే పంతులు గారు. వస్తాను. రాము, అమ్మని చూపించమని రోజు అమ్మవారికి మొక్కుకుంటావు కదా, ఆ అమ్మే మీ అమ్మని చూపిస్తుందేమో. ముందు నేను సీతా టీచర్తో మాట్లాడాలి. ఆవిడ్ని తప్పుగా అనుకున్నాను. ఆవిడ చాలా మంచిది. అవునరా. దాక్షాయిని, నువ్వు వచ్చేంతసేపయింది? ఇప్పుడే వచ్చానక్క. ఏరా బబ్లు, ఎలా ఉన్నావు? బాగున్నా టీచర్. టీచర్ ఏంట్రా, పెద్దమ్మా అని పిలు. రా దాక్షాయిని, కూర్చొని మాట్లాడుకుందాం. పర్లేదక్క. బబ్లు, బాగా అల్లరి చేస్తున్నావట. అమ్మా నాన్నల్ని ఇబ్బంది పెట్టకూడదు, సరేనా? ఇలా వచ్చావేంటి దాక్షాయిని, ఏదైనా పనా? ఆ, అదేం లేదక్క. నువ్వు ఈ అనాథాశ్రమంలో టీచర్గా జాయిన్ అయ్యావని తెలిసింది. మంచి పని చేసావు. నీకు కూడా కాస్త గాలి మారినట్టుగా ఉంటుంది. ఇక్కడున్న సీతక్క కొడుకు ఎవరో ఎలా తెలుసుకోవాలి? అక్క, ఇందాకెవరో పూజారి గారు పని మీద వచ్చినట్టున్నారు. ఎవరక్క ఆయన? ఈ అనాథాశ్రమంలో ఒక పిల్లాడి వివరాలు కొద్దిగా మాత్రమే ఆ పూజారి గారికి తెలుసు. ఆ పాపని కన్నవాళ్ళెవరో తెలిస్తే ఆ పిల్లాన్ని వాళ్ళ దగ్గరికి చేర్చొచ్చు కదా, దాని గురించే మాట్లాడుతున్నాను. ఎవరక్క ఆ పిల్లాడు? వాడి పేరేంటి? తనని నేను చూడొచ్చా? ఆ టెన్షన్స్ అన్ని నీకెందుకు? అలా అని కాదక్క. ఇలాంటివన్నీ సినిమాల్లో చూడడం, కథల్లో వినడమే తప్ప బయట తెలీదు. చాలా సంవత్సరాల తర్వాత తల్లిదండ్రుల్ని కలిసే అవకాశం ఉన్న పిల్లాడిని చూస్తే అదొక థ్రిల్లింగ్ గా ఉంటుంది. వాళ్ళెవరో తెలిసాక ఆ బాబుని అప్పగించేటప్పుడు పిలుస్తాను. అప్పుడు ఇంకా థ్రిల్ ఫీల్ అవుతూ గాని. సరే అక్క, మేము బయలుదేరుతాం. సరే దాక్షాయిని. బబ్లు, బుద్ధిగా ఉండు, బాగా చదువుకో. బాయ్ పెద్దమ్మా. బాయ్. పద. మిస్, పూజారి గారు చెప్పారు మీరు మా అమ్మని తీసుకొస్తారంటగా. అవును రాము. తొందరగా తెలుసుకోండి మిస్. మా అమ్మని ఎప్పుడు చూస్తానా, ఎప్పుడు కలుసుకుంటానా అని చాలా ఆశగా ఉంది. తప్పకుండా రాము, నిన్ను మీ అమ్మ దగ్గరికి చేర్చే బాధ్యత నాది. థ్యాంక్ యూ మిస్. నీకు అమ్మంటే చాలా ఇష్టమని అర్థమైంది. మీ అమ్మని కలిసే వరకు నన్ను కూడా మీ అమ్మే అనుకోవచ్చు. సరే, మా ఇంటికి వెళ్దాంరా. మీ అందరికీ దుప్పట్లు తెప్పించాను, నీతో ఇచ్చి పంపిస్తాను. వాటిని మోసుకుంటూ నేనెలా రావాలి మిస్?
ఎవరినో ఒకరినిచ్చి పంపిస్తానులే కానీ నువ్వు రా రా. రండి డాక్టర్ గారు, రండి. ఏంటి ప్రాబ్లం? కంటిన్యూస్గా వాంతులు అవుతున్నాయి డాక్టర్. కడుపులో నొప్పిగా కూడా ఉంది. ఎప్పటి నుండి? నిన్నటి నుంచి వస్తుంది డాక్టర్. ఏదమ్మా ఒకసారి నాలుగు బయటకను. కంగ్రాట్స్ అండి, తను ప్రెగ్నెంట్. కంగ్రాట్స్ శ్రవణ్. థ్యాంక్ యూ అన్నయ్య. కంగ్రాచులేషన్స్ రా. థ్యాంక్ యూ అన్నయ్య. కంగ్రాట్స్ బాబు గారు. మీకు బెడ్ రెస్ట్ చాలా అవసరం. నేను మెడిసిన్స్ రాసిస్తాను. ఎప్పటికప్పుడు బలమైన ఆహారం కూడా తీసుకోవాలి. అలాగే డాక్టర్. శ్రవణ్, అన్నయ్య, సరస్వతిని జాగ్రత్తగా చూసుకో. రెగ్యులర్గా చెకప్ చేయించు. తనకేం తినాలనున్నా తీసుకొచ్చి పెట్టు. నీ భార్య గతం తాలూకు చేదు జ్ఞాపకాల్ని ఈ తీపి గుర్తులు చెరిపేయాలి. అలాగే అన్నయ్య. తీసుకోండి, ఈ మెడిసిన్స్ వాడండి. జాగ్రత్తగా చూసుకో. ఒకసారి మీరు రండి. అలాగే డాక్టర్. సరస్వతి జాగ్రత్త. చెప్పండి డాక్టర్. సరస్వతికి గర్భాశయం చాలా వీక్గా ఉంది. ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా కడుపు పోయే ప్రమాదం ఉంది. కింద పడ్డం వల్ల కడుపులో పిండం చెదిరిపోయింది. డాక్టర్, ఆల్రెడీ ఒకసారి అబార్షన్ అయింది. ఈసారి మళ్ళీ అలాంటివి జరిగితే అసలు తట్టుకోలేదు డాక్టర్. మిస్క్యారేజ్ అవ్వకుండా 6 ఇంజెక్షన్స్ చేయాలి. చేయండి డాక్టర్. ఆ ఇంజెక్షన్స్ చాలా కాస్ట్లీ శ్రవణ్. ఒక్కొక్కటి 35,000 ఉంటుంది. 10 రోజులకు ఒకటి వేయాలి. నేను చెప్పిన కోర్స్ వెంటనే స్టార్ట్ చేయాలి. మనీ అరేంజ్ చేసుకోండి. అలాగే సరస్వతి బరువులు మోయకుండా చూసుకోండి. అశ్రద్ధ అస్సలు చేయొద్దు. నేను జాగ్రత్తగా చూసుకుంటాను. మరి నేను వెళ్తాను. సరే డాక్టర్. ఇటు. అంత కాస్ట్లీ ఇంజెక్షన్ ఇప్పుడు నేనున్న పొజిషన్లో ఎలా చేయించాలి? అన్నయ్యని అడగలేను, ఇటు వదినకి చెప్పలేను. ఏం చేయాలి? ఎవరి అబ్బాయి? ఆశ్రమంలో పిల్లాడా? అవును తాతయ్య, పేరు రామారావు. అందరూ రాము అంటారు.
రాము, మా తాతయ్య, మా బామ్మ. నమస్కారం అండి. నమస్కారం. దీర్ఘాయుష్మాన్ భవ. లేనన్నా, చల్లగా ఉండు. మిస్, నాకు కూడా తాతయ్య బామ్మ ఉంటే ఇలాగే ఉండేవాళ్ళు కదా. తొందరలోనే నీకందరూ ఉంటారు రాము. మమ్మల్ని నీ తాతయ్య బామ్మ అనుకోరా, అలాగే పిలువు. ఇందాక టీచర్ కూడా తనని అమ్మ అనుకోమని చెప్పింది. మీరేమో తాతయ్య బామ్మ అని పిలవమంటున్నారు. మీరెంత మంచివాళ్ళండి. ఒరే ఒరే, ఎంత ముద్దుగా మాట్లాడుతున్నావురా. బాగా చదువుతాను కూడా తాతయ్య. ఎందుకంటే మా అమ్మని కలిసినప్పుడు నేను బాగా చదువుతానని మెచ్చుకోవాలిగా. రాము, తాతయ్య వాళ్ళతో మాట్లాడుతూ ఉండు, నేను ఇప్పుడే వస్తాను. సరే మిస్. రారా మనవడా, రా. మీకు కథలు చెప్పడం వచ్చా తాతయ్య? ఓ, ఎందుకు రావు? మాకు పెళ్ళైన కొత్తలో బయట ఎక్కడెక్కడో తిరిగొచ్చి నాకు బోల్డ్ కథలు చెప్పేవారు. బామ్మ ఏమంటున్నారు తాతయ్య? ఒరే మనవడా, ముసల్ది అలాగే మాట్లాడుతుందిలే గాని నాకు చాలా కథలొచ్చు. ఈసారి వచ్చినప్పుడు చెప్తాగా. సరే తాతయ్య. తాతయ్య పక్కన పడుకొని కథలు వింటూ నిద్రపోవాలని నా ఆశ. ఓ అలాగే. నీ ఆశ నెరవేర్చడానికి మేమున్నాం కదరా, నువ్వేం బాధపడకు. అవునరా మనవడా. రాము, ఇదిగో నీకోసం కొత్త షర్ట్ తెచ్చాను. థ్యాంక్ యూ మిస్. చాలా బాగుంది మిస్. మిస్, నేను ఇంతవరకు ఒక్కసారి కూడా కొత్త షర్ట్ వేసుకోలేదు. అదేంట్రా? అవును తాత, ఎప్పుడు ఎవరో వాడేసినవి ఇస్తే ఆశ్రమంలో వాటిని వేసుకోవడమే. నేనే కాదు మిస్, మా ఫ్రెండ్స్ అందరూ అంతే. నీకే కాదు రాము, అందరికీ కొత్త షర్ట్స్ కొనిస్తాను. ముందైతే ఆ చిరిగిన షర్ట్ తీసేసి ఈ కొత్త షర్ట్ వేసుకో. బాగుందా? నిజంగా చాలా బాగుంది మిస్.
చాక్లెట్స్ కావాలి. నీకేం కావాలన్నా కొనిస్తాను నాన్నా. దా. అమ్మ నేను చాక్లెట్స్ తీసుకుంటాను. సరే తీసుకో.